ప్రపంచంలో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు వెనకబడిపోతున్నారు? ఎందుకు సగటు చదువు ఉన్న వాళ్ళు లీడర్లు అవుతున్నారు? మార్కులు ఉన్న, డిగ్రీలు ఉన్న, టాలెంట్ ఉన్న అవకాశాలు ఎందుకు దూరం అవుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చదువులో కాదు, కమ్యూనికేషన్ లో ఉంది. ఎందుకంటే చదువు మన జ్ఞానం, కానీ కమ్యూనికేషన్ ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి వినిపిస్తుంది. ఆ జ్ఞానం ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిజాన్ని చూద్దాం. ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్ తో సమానంగా ముఖ్యమైనవి? పాయింట్ నెంబర్ 1, చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, కమ్యూనికేషన్ ఆ జ్ఞానానికి జీవం పోస్తుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ మన మెదడును సమాచారంతో నింపుతుంది. చిన్నప్పటి నుంచి మనకు ఒకే ట్రైనింగ్ వినాలి, గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలో రాయాలి. సూత్రాలు, సిద్ధాంతాలు, నిర్వచనాలు, విధానాలు ఇవన్నీ మనకు చదువు నేర్పుతుంది. మార్కులు తెలివికి కొలమానం అవుతాయి, డిగ్రీలు సామర్థ్యానికి గుర్తింపుగా మారతాయి. కానీ ఇక్కడ ఒక నిజం దాగి ఉంది. జ్ఞానం ఒకటే చాలదు. జ్ఞానం నిశ్శబ్దంగా ఉంటుంది. అది తలుపులు తట్టదు, అది మనుషులను ఒప్పించదు, అది మార్పును తీసుకురాదు. జ్ఞానానికి గొంతుకిచ్చేది కమ్యూనికేషన్. మనకు తెలిసింది బయటికి రాకపోతే అది ఉన్నట్టే కాదు. చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రపంచాన్ని మార్చిన వాళ్ళందరూ టాపర్లు కాదు, కానీ వాళ్ళు తమ ఆలోచనలు స్పష్టంగా, భావోద్వేగంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. ఒక మనిషికి ఎంత లోతైన అవగాహన ఉన్నా చెప్పుకోలేకపోతే అది అతని లోపమే. అది అతని లోపలే బంధించబడిపోతుంది. నిజ జీవితంలో విజయం అనేది సమాధానం తెలిసిన దానితో కాదు, ఆ సమాధానాన్ని సరైన సమయంలో సరైన వ్యక్తులకు సరైన మాటల్లో చెప్పగలగడం పైనే ఆధారపడి ఉంటుంది. విద్యార్థికి విషయం తెలుసు కానీ రాయలేకపోతే మార్కులు రావు. ఉద్యోగికి ఐడియా ఉంది కానీ మీటింగ్లో చెప్పలేకపోతే గుర్తింపు రాదు. గురువుకి జ్ఞానం ఉంది కానీ కమ్యూనికేషన్ లేకపోతే విద్యార్థులకు ప్రేరణ పొందరు. చదువు మెదడును తయారు చేస్తుంది, కమ్యూనికేషన్ వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. చదువు తెలివిని పెంచితే కమ్యూనికేషన్ ప్రభావాన్ని పెంచుతుంది. చదువు ప్లస్ కమ్యూనికేషన్ కలిస్తేనే జ్ఞానం శక్తిగా మారుతుంది. కమ్యూనికేషన్ లేకపోతే అదే జ్ఞానం భారంగా మారుతుంది. అందుకే ఎంత చదువుకున్నా చాలా మంది ఇంటర్వ్యూలో, లీడర్షిప్ రోల్స్లో వెనకబడతారు. అదే సమయంలో సగటు చదువుకున్న, మాట్లాడగలిగే వాళ్ళు వేగంగా ఎదుగుతారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కమ్యూనికేషన్ శక్తి. ఇక్కడ ఒక చిన్న విరామం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇప్పుడే లైక్ చేయండి. ఈ నిజాలు ప్రతి విద్యార్థి, పేరెంట్, టీచర్ వినాలి అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి డీప్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కొనసాగిద్దాం. పాయింట్ నెంబర్ 2, కెరీర్లో ఎదుగుదల డిగ్రీలతో కాదు, కమ్యూనికేషన్తో నిర్ణయించబడుతుంది. డిగ్రీ ఒక ఉద్యోగాన్ని తెస్తుంది కానీ ప్రమోషన్ తీసుకురాదు. కెరీర్లో ఎదుగుదల అనేది మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచనలు వ్యక్తపరుస్తున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకే చదువు, ఒకే అనుభవం ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఎందుకు వేరువేరు స్థాయిలో ఉంటారు? కారణం కమ్యూనికేషన్. ఒకరు మీటింగ్లో మాట్లాడతారు, మరొకరు మౌనంగా ఉంటారు. ఒకరు ఐడియా చెప్పగలుగుతారు, మరొకరు చెప్పలేరు. సంస్థలు మౌనంగా ఉంటే ప్రతిభను ఎక్కువ కాలం గౌరవించు. అవి స్పష్టత, ధైర్యాన్ని, నాయకత్వాన్ని గౌరవిస్తాయి. టెక్నికల్ నాలెడ్జ్ పాత్రను నిలబడే కమ్యూనికేషన్ నాయకుడిని తయారు చేస్తుంది. ఇంటర్వ్యూలో డిగ్రీలు షార్ట్ లిస్టులు చేస్తాయి కానీ మాట్లాడిన విధానమే సెలెక్ట్ చేస్తుంది. మీరు ఎలా స్పందిస్తున్నారు, మీరు మీ వైఫల్యాలను ఎలా వివరిస్తున్నారు, మీ ఆత్మవిశ్వాసం ఎంత అన్నదే నిర్ణయం తీసుకుంటుంది. కెరీర్లో సమస్యలు సంభాషణతోనే పరిష్కారం అవుతాయి. నమ్మకం మాటలతోనే ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ లేకుండా ఎదుగుదల అసాధ్యం. పాయింట్ నెంబర్ 3, చదువు వృత్తిని తయారు చేస్తుంది, కమ్యూనికేషన్ వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. డిగ్రీ మీకు ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది కానీ మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది మీ కమ్యూనికేషన్. ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుందో, ఎలా గౌరవిస్తుందో మీ మాటల ద్వారానే నిర్ణయిస్తుంది. మొదటి ఇంప్రెషన్ మార్కులతో కాదు, మాటలతోనే ఏర్పడుతుంది. చదువు భావోద్వేగాలు నేర్పదు, కమ్యూనికేషన్ నేర్పుతుంది. విమర్శను ఎలా స్వీకరించాలి, ఎలా స్పందించాలి అన్నది కమ్యూనికేషన్ ద్వారానే వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారానే వస్తుంది. సంబంధాలు నిలవాలంటే కమ్యూనికేషన్ అవసరం. కుటుంబంలో, స్నేహాల్లో, సమాజంలో మాటలే బంధాలను కాపాడతాయి. చదువు మనసుకు సమాచారం ఇస్తే కమ్యూనికేషన్ మనిషికి సమతుల్యత ఇస్తుంది. పాయింట్ నెంబర్ 4, అవకాశాలను నిర్ణయించేది మార్కులు కాదు, మాటలు. జీవితాన్ని మార్చే చాలా అవకాశాలు ఒక సంభాషణతోనే మొదలవుతాయి. పరిచయం, మీటింగ్, స్టేజ్, కెమెరా అన్నిటికీ కమ్యూనికేషన్ అవసరం. నెట్వర్కింగ్ అంటే మాట్లాడే కళ. బాగా మాట్లాడగలిగే వారు అవకాశాలను ఆకర్షిస్తారు.
మౌనంగా ఉండేవారు కనిపించరు. డిజిటల్ యుగంలో మాట్లాడగలిగే వాళ్ళే ప్రభావాన్ని నిర్మిస్తున్నారు. చదువు నమ్మకాన్ని ఇస్తే కమ్యూనికేషన్ కనెక్షన్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 5, కమ్యూనికేషన్ లేని చదువు పరిమితులను సృష్టిస్తుంది. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఒక మాట అంటారు, నాకు అర్హత ఉంది కానీ గుర్తింపు లేదు. ఇది చదువు సమస్య కాదు, కమ్యూనికేషన్ సమస్య. మీ హక్కు కోసం మాట్లాడలేకపోతే మీ అర్హత వృధా. భయం, సంకోచం, ఆత్మవిశ్వాసం లేకపోవడం ఇది చదువు వైఫల్యాలు కాదు, ఇవి కమ్యూనికేషన్ కు సవాళ్ళు. పాయింట్ నెంబర్ 6, భవిష్యత్ చదువుకున్న వాళ్ళది కాదు, చెప్పగలిగిన వాళ్ళదే. రాబోయే కాలంలో సమాచారం యంత్రాలు చూసుకుంటాయి, కానీ మనుషులకు విలువ చేర్చేది మాటల ద్వారానే. లీడర్లు కావాలంటే విజన్ చెప్పాలి. టీంను నడిపించాలంటే కమ్యూనికేషన్ కావాలి. చదువు పునాది, కమ్యూనికేషన్ బలం, రెండూ కలిసినప్పుడే పూర్తి విజయం. చదువు నీ మెదడు నిర్మిస్తుంది, కమ్యూనికేషన్ నీ భవిష్యత్తు నిర్మిస్తుంది. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో సమానంగా ముఖ్యమైనవి. మీరు విద్యార్థి అయినా, పేరెంట్ అయినా, టీచర్ అయినా ఈ నిజాన్ని మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఆలోచనలు కావాలంటే మా ఛానల్తో కనెక్ట్గా ఉండండి. ఇదే మీ ఎడ్యుకేషన్, ఇదే మీ ట్రాన్స్ఫర్మేషన్. సరే, ఇటువంటి వీడియోస్ కోసం మన TSNS అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, ప్రసాద్ సైనింగ్ ఆఫ్.